తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపిస్తున్నానండి. సో చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే కెమికల్స్ ఉన్నటువంటి డైస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రెమెడీ వల్ల జుట్టు నల్లబడ్డమే కాకుండా జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా కూడా పెరుగుతుందండి. సో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టేసేయచ్చు. ఈ రెమెడీ వల్ల జుట్టు నల్లగా అవుతుంది. అంతేకాకుండా ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 4-5 వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా థిక్గా గ్రోత్ అవుతుందండి. మీరు ఉపయోగించిన తర్వాత మీ పిక్స్ని నాతో షేర్ చేసుకోండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ని. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా కొద్దిగంత లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యూజనాల్ అనే సమ్మేళనం తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి, అలాగే అకాల నెరవడం అంటే జుట్టు తెల్లబడ్డాన్ని నివారించడానికి సహాయపడతాయి. ఇవి కుదుళ్లకు పోషణ అందించి జుట్టు రంగును నిలిపి ఉంచడంలో, చుండ్రును తగ్గించడంలో మరియు జుట్టును బలంగా పెరగడంలో కీలక పాత్రను పోషిస్తాయి. సో లవంగాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో చూస్తున్నారు కదండి, కొద్దిగంత లవంగాలను తీసుకోవాలి. ఇక ఐరన్ ప్యాన్ తీసుకోవాలండి. ఈ రెమెడీకి ఐరన్ ప్యాన్ చాలా అవసరం అండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగంత లవంగాలు తీసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి, ఇది నిల్వ ఉంచుకునేకి వీలవ్వదు. ఇక మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. తెలుగులో నల్ల జీలకర్ర అంటారు. వీటి వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మాత్రమే కదండి, జుట్టు ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తాయి. కలోంజీ సీడ్స్ కూడా మనకు ఈజీగానే అందుబాటుగా ఉంటాయండి. మన స్ట్రీట్లో ఉండే చిన్న చిన్న షాప్స్లో కూడా అందుబాటుగా ఉన్నాయి. అలాగే మీషో, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, అమెజాన్ ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా అందుబాటుగా ఉన్నాయండి. మనం బయటకు కూడా వెళ్ళనవసరం లేదు, మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లోనే అందుబాటుగా ఉన్నాయి. ఇందులోనే కొద్దిగంత టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పౌడర్ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 స్పూన్ వరకు టీ పొడి తీసుకోండి, సరిపోతుంది. సో చాలామంది ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ ఉన్న వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల హెయిర్ అనేది ఎక్కువగా రాలుతుందండి. సో ఇక కొద్దిగంత ఆవాలు తీసుకోవాలండి. మస్టర్డ్ సీడ్స్ అంటారు కదండి, ఆవాలు మనం పోపుకు ఉపయోగిస్తూ ఉంటాం కదండి, అవి 1 స్పూన్ వరకు తీసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాగా నల్లగా వేయించుకోవాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పైసా ఖర్చు లేకుండా, ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ప్లీజ్ అండి, మీరు వీడియోని లైక్ చేయకపోతే ఇప్పటి వరకు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను 100% ప్రతి ఒక్క కమెంట్ చూస్తా, ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది అడిగారండి వైట్ హెయిర్కి పర్మనెంట్గా సొల్యూషన్ చెప్పండి అని చెప్పి. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో ఏంటంటే తీసుకుంటున్నటువంటి ఆహారంలో విటమిన్స్ లోపం వల్ల, అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ వల్ల తెల్ల జుట్టు అనేది వస్తుంది. సో చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయట్లేదు కదండి, సాధారణంగా ఇంట్లో ఉపయోగించినటువంటి వస్తువులతోటి. సో ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఈ విధంగా పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు మిక్స్ చేస్తాం కదండి, అది ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ అయితే ఒక్కసారిగా రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చాలామందికి తెల్ల జుట్టు ఎందుకు వస్తుందన్న సందేహం ఉంటుంది కదండి. ఒక్క నిమిషంలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుందని వీడియో లెంత్ ఎక్కువ చేయనండి, సింపుల్గా ఒక్క నిమిషంలోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణం వచ్చేసి జుట్టు కుదుళ్లలో ఉండే మెలనోసైట్లు, అంటే మెలనోసైట్స్ ఉంటాయి కదండి, తగ్గిపోవడం లేదా వాటి రంగుకు కారణమయ్యేటువంటి మెలనిన్ ఉత్పత్తి తగ్గడం. దీనికి వయస్సు పైబడటం, జన్యుపరమైనటువంటి కారణాలు, విటమిన్ B12 లోపం, మన శరీరంలో విటమిన్ B12 అనేది తగ్గిపోవడం వల్ల, అంటే లోపం వల్ల కూడా తెల్ల జుట్టు అనేది వస్తుందండి. సో చిన్న వయసులోనే తెల్ల జుట్టు మాకెందుకు వచ్చింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. సో విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. రోట్లో పెట్టుకొని మెత్తగా పౌడర్లాగా దంపేసుకోవచ్చండి, లేదంటే ఈజీగా మిక్సీ జార్లో కూడా మెత్తని పౌడర్లాగా పట్టేసుకోవచ్చు.
సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేలితో నలిపామంటే మెత్తగా పౌడర్ అవ్వాలండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా మనం వేయించుకొని పొడిలాగా చేసి పెట్టేసుకోవచ్చండి. కాకపోతే ఈ ప్యాక్ అనేది ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలండి. సో మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తా చూడండి. ఈ విధంగా వీలైనంత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇక ఇందాక మనము ఐరన్ కడాయిలో వేయించుకున్నాం కదండి, అదే కడాయి తీసుకోండి. సో ఈ రెమెడీకి ఐరన్ కడాయి ఉంటే మంచిదండి. చపాతీ చేయడానికైనా మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి ఐరన్ ప్యాన్ని, అదైనా యూస్ చేసుకోవచ్చు. పెనం అంటారు కదండి, చపాతీ పెనం, అది కూడా ఐరన్దే కదా, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా కడాయిలాగే ఉండని అవసరం లేదు. ఇక ఇందులోనే కొద్దిగంత గోరువెచ్చని నీరు తీసుకోవాలండి. చల్లనీళ్ళు కాదండి, కాస్త గోరువెచ్చగా హీట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. చూసుకోండి, కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోని లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో చూస్తున్నారు కదండి, ఒకేసారి ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే లూజ్గా అవుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఈ ఒక్క రెమెడీనే కాదండి, ఇంకా కొన్ని వందల రెమెడీస్ ఉన్నాయండి. రాబోయే వీడియోస్లో నేను చూపిస్తూనే ఉంటానండి. జుట్టు ఒత్తుగా పెరగడానికి, అలాగే మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్, ఇంకా బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇక ఇందులోని లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇండిగో పౌడర్ అండి. ఇండిగో పౌడర్ అనేది ఒక ఇండిగో మొక్క నుంచి తయారు చేస్తారండి. ఇది కెమికల్ అయితే కాదండి. గోరింటాకు మొక్క నుండి హెన్నా పౌడర్ అయితే ఈ విధంగా తయారు చేస్తారు. ఇండిగో మొక్క నుంచి, ఇండిగో ప్లాంట్ నుంచి ఇండిగో పౌడర్ అనేది అలాగే తయారు చేస్తారండి. తెలుగులో నీలి గోరింటాకు అని పిలుస్తారు. సో ఇదొక హెర్బ్ ప్లాంట్ అండి, అంతే, కెమికల్ అయితే కాదండి. సో ఈ మొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసిందే ఈ ఇండిగో పౌడర్ అండి. జుట్టు నల్లబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగంతా ఇండిగో పౌడర్ తీసుకోండి, మీ జుట్టు లెంత్ను బట్టి. మగవాళ్ళు అయితే కొద్దిగా తీసుకోండి, ఆడవాళ్ళకి హెయిర్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకోండి. సో ఇక అంతా బాగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇండిగో పౌడర్ కెమికల్ అస్సలు కాదండి. సో చాలామంది కెమికల్ అనుకుంటూ ఉంటారు. డైరెక్ట్గా ఇండిగో పౌడర్ని అప్లై చేసుకోవద్దండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని, అంటే ఇంట్లో మనం ఉపయోగించేటువంటి కొన్ని మంచి ఇంగ్రీడియంట్స్ తోటి మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. 100% బ్లాక్గా అవుతుంది. సో కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్యాక్ని మనము మిక్స్ చేసిన వెంటనే హెయిర్కి అప్లై చేసుకోవద్దండి. అంతా బాగా మిక్స్ చేసి ఒక లిడ్ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. అంటే మరుసటి రోజు అప్లై చేసుకుంటాము అనగా ముందు రోజు రాత్రి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా దీనిపైన లిడ్ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. అప్పుడే మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. సో నైట్ అంటే ముందు రోజు నైట్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే తలకు అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి అంతా బాగా చక్కగా మిక్స్ చేసేయండి. ఈ ప్యాక్ని మీరు ఎక్కువగా ఉంది వైట్ హెయిర్ అన్నట్లయితే వారానికి ఒకసారి అప్లై చేసుకోండి. ముందుగా హెయిర్ పూర్తిగా బ్లాక్గా టర్న్ అయిన తర్వాత మీరు నెలకో నెలన్నరకో ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఉదయాన్నే మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి గ్లౌజులు హ్యాండ్స్కి వేసుకొని అప్లై చేసుకోండి. లేదంటే చేతులు నల్లగా అయిపోతాయి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఒకవేళ చేతులు నల్లగా అయ్యాయి అంటే ఆముదం ఉంటుంది కదండి, క్యాస్టర్ ఆయిల్ కాస్తంత, లేదా కోకోనట్ ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకొని సోప్ తోటి వాష్ చేసుకోండి, పోతుంది. సో 2 డేస్ వరకు లైట్గా బ్లాక్ కలర్ అలాగే ఉంటుందండి చేతులకు. అందుకని ఒకవేళ మీ దగ్గర గ్లౌజులు అందుబాటులో లేవు అన్నట్లయితే కవర్ ఉంటుంది కదండి, ఒక ఏదైనా పాత కవర్ని చేతికి చుట్టేసుకొని చేతితోటి అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్రష్ ఉంటుంది కదండి, మనం హెయిర్కి డై వేసుకునేటువంటి బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. సో జుట్టుకు ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా మందంగా అప్లై చేసేయండి. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత షాంపూ కాదండి, నార్మల్గానే హెయిర్ వాష్ చేసేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.